నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా ఓ చెంచు కుటుంబంపై 3 వ్యక్తులు పాశవికంగా దాడికి తెగబడ్డారు. 10 రోజులుగా ఇంట్లోనే బంధించి మర్మాంగాలపై పచ్చికారం, డీజిల్ పోసి నిప్పంటించారు. ఈ విషాద ఘటన నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం మొలచింతలపల్లి గ్రామంలో వెలుగు చూసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మొలచింతలపల్లి గ్రామానికి చెందిన కాట్రాజు, ఈదన్న, ఈశ్వరమ్మలు భార్యాభర్తలు కాగా అదే గ్రామానికి చెందిన బండి వెంకటేష్ వద్ద ఇసుక ఫిల్టర్ తయారీలో పనిచేస్తున్నారు. వీరితో పాటు ఈశ్వరమ్మ అక్కాబావలు కూడా వారి వద్దే దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. ఏళ్ల కాలంగా తమ వద్ద ఇసుక ఫిల్టర్ తయారీ కోసం వెట్టి చాకిరీ చేయించుకొని తిండికి, ఆసుపత్రి ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో తన 3 పిల్లల్ని పోషించుకోలేక ఇతర పని చేసుకోవాలని ఈశ్వరమ్మ నిర్ణయించుకుంది. దీంతో కోపంతో రగిలిపోయిన ఇసుక వ్యాపారి బండి వెంకటేష్, తన భార్య బండి శివమ్మ, తమ్ముడు బండి శివుడు 3 కలిసి ఈశ్వరమ్మపై పైశాచిక దాడికి తెగబడ్డారు. 10 రోజులుగా ఇంట్లోనే బంధించి చిత్రహింసలకు గురి చేశారు. తోలుకొచ్చి ఆయన పేరు బండి వెంకటేశ్లు, బండి శివుడు అని ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కలిసి తోలుకొని వచ్చినాక ఇంటికి వచ్చినాక కళ్ళలో కారం పెట్టినారు. పెట్టి ఇంకా చేతులు కాళ్ళు కట్టేసి ఎట్లా పడితే ఇట్లా కొట్టినారు. మళ్ళీ కొట్టిన తర్వాత డీజిల్ పోసి అంటించింది. కట్టెకు మళ్ళీ బట్ట చుట్టి మళ్ళీ అందులో నాకి డీజిల్ మళ్ళీ అంటించి మళ్ళీ ఇక్కడ గలీజ్ చేసి పెట్టినారు. ఆ తర్వాత మా బావ వాళ్ళ కాడ ఎస్ఐ పని చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ జీతం పెట్టుకొని వాళ్ళు కూడా పెట్టి దాంతో చేయించుకుంటున్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చినది వాళ్ళని భయపెట్టుకుంటూ చేయించుకుంటూ తింటున్నారు. అందు గురించి వాళ్ళు భయపెట్టినందుకు నన్ను ఇంకా వాళ్ళు పక్కకు తప్పి వాళ్ళు ఆ పని చేసినారు. వాళ్ళు కొడతారని భయపడి దూరం ఉన్నారు. నన్ను ఒకదాన్ని దొరికించుకొని రూములు ఇట్లా చేసిండ్రు. వాళ్ళు 3 వాళ్ళ భార్య ఉన్నారు. బండి వెంకటేశ్వరు, బండి శివుడు వాళ్ళ 3 నన్ను ఇట్లా చేసిండ్రు. అయితే తర్వాత మళ్ళీ వాపస్ చచ్చిపోయేటట్టుందని మళ్ళీ డ్రమ్ము కాడికి తోలుకుపోయి నీళ్ళు పోసినారు. పోసి స్నానం చేపించి మళ్ళీ తోలుకొచ్చి ఇంట్లో పెట్టింది. 3 రోజుల తర్వాత బయటికి వెళ్ళనీయాలి. ఎవరితో మీ వాళ్ళతో ఎవరు చెప్పినా చంపేస్తానని బెదిరించింది. అందుకు చెప్పలేదు. 4వ తైనాడు విడిచిపెడితే మా ఇంటికి వెళ్ళినాక మా అమ్మ వాళ్ళు చేసిండ్రు. మా వాళ్ళందరూ దీన్ని జైలు శిక్ష పెట్టేయాలని వాళ్ళందరూ అనుకొని ఇట్లా సార్ వాళ్ళకు ఫోన్ చేస్తే ఇట్లా వచ్చి ఇట్లా చేసిండ్రు. ఇక్కడ పంపించి వాళ్ళు అక్కడనే ఇట్లా వస్తామని వస్తారో రారో తెలియదు. ఫోన్ నెంబర్ కూడా ఏడు. వాళ్ళు మేము ఫస్ట్ ఫోన్ కౌలుకి ఇచ్చిన సారు మాది స్వతహాగా ఇస్తే దానివల్ల ఇంకా చేను కాడ ఇట్లా ఉంటారు కదా అని మళ్ళీ